ఉన్నారో లేరో. దేవుడికి కోపం వచ్చిందనుకో డాక్టర్ దగ్గరికి పంపిస్తారట. డాక్టర్ కోపం వస్తే ఎక్కడ పంపిస్తాడు? కాబట్టి ఆ బంధం చూసారా? వైద్యో నారాయణో హరి అంటారు. డాక్టరు దైవ సంబంధికుడు. అలాంటి ప్లేస్లో నిజంగా ఇలాంటి మాటలు చెప్పడానికి పర్మిషన్ ఇచ్చినందుకు నేను డాక్టర్ గారికి చాలా చాలా సంతోషంతోనే కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అవసరమైతే ఇలాంటి కార్యక్రమం మరింతమందిని పిలిచి గొంతంతా నిండేటట్టు నెలకొక కార్యక్రమం పెట్టినా కానీ మేము టైం తీసి రావడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే మీ 20 సంవత్సరాల జీవితం, 50 సంవత్సరాల జీవితం, 30 సంవత్సరాల జీవితం ఏమైనా మార్పు వచ్చిందంటే మీరు ఆన్సర్ ఏం చేశారు? ఏం మార్పు లేదు, ఏం మార్పు లేదు. ఇంకొక 20 సంవత్సరాల తర్వాత కూడా ఏమైనా మార్పు వస్తుందా ఇలానే ఉంటే అంటే ఏం రాదు. అదే మీరు ఈరోజు ఒక్క నిమిషం మీరు ఆలోచించితే, కనీసం ఒక 5 నిమిషాలు కానీ ఒక్క నిమిషం కానీ ఆలోచించితే మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మార్పుని మీరు చూడగలుగుతారు. అలాంటి మాటలు మనం వినబోతున్నాం దేవుడి అనుగ్రహంతో. అయితే ఇక్కడ మనం సమాజంలో హిందువులకు ఒక దేవుడు ఉన్నాడు, క్రైస్తవులకు ఒక దేవుడు ఉన్నాడు, ముస్లింలకు ఒక దేవుడు ఉన్నాడు అనేటటువంటి ఆలోచనతోనే ఎవరి భక్తి వాళ్ళు చేసుకుంటున్నారు. ఇదేంటయా మళ్ళీ అని చెప్పి కొంతమందికి ఆలోచన ఉండొచ్చు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇందాక చెప్పాను, చెవులు ఇచ్చింది ఎవరండి? కళ్ళు ఇచ్చింది ఎవరు? సాయిబుల దేవుడు ఇచ్చాడా, హిందువుల దేవుడు ఇచ్చాడా? ఎందుకంటే సాయిబులకి 2 కళ్ళే ఉన్నాయి, ముస్లింలకి 2 కళ్ళే ఉన్నాయి, క్రైస్తవులకి 2 కళ్ళే ఉన్నాయి, హిందువులకి 2 కళ్ళే ఉన్నాయి, భారతీయులకి 2 కళ్ళే ఉన్నాయి, విదేశీయులకి 2 కళ్ళే ఉన్నాయి. ఇచ్చింది ఎవరు? దేవుడా దేవుళ్ళా? ఈ టాపిక్ మంది ఈరోజు. దేవుడా దేవుళ్ళా? దేవుడు ఆ గుండెని తాళం వేశాడు. అర్థమవుతుందా? దేవుళ్ళకి గుండెలోనే చోటు లేదు. కాకపోతే మనకి చెప్పేవాళ్ళు లేక శాస్త్ర పండితులేమో భక్తిని భుక్తిగా చేసుకొని వాళ్ళు వ్యాపారం చేసుకొని ఈరోజు ఎంత వస్తుంది, ఈ నెల ఎంత వస్తుంది అని చెప్పి వాళ్ళు మూటలు కట్టుకుంటున్నారు మనం భక్తి పేరుతోనే. అలాగా పండితులు మనకి చాలా అన్యాయం చేశారు. అన్ని రకాల పండితులు, హిందూ పండితులు కానీ, ముస్లిం పండితులు కానీ, క్రైస్తవ పండితులు, పాస్టర్లు కానీ అసలైన సందేశం చెప్పట్లా. మాది గొప్ప, మాది గొప్ప, మాది గొప్ప. ఎవరిది గొప్ప? ఇక్కడ సాయిబుల దేవుడు సాయిబులకి 2 కళ్ళు ఉంచితే క్రైస్తవుల దేవుడు త్రియేక దేవుడు అని చెప్పి ఆయనకు 3 కళ్ళు పెట్టాడా గొప్ప అంటానికి? 2 కళ్ళే ఉన్నాయి కదా. హిందువుల దేవుడు ఏమన్నా 4 కళ్ళు పెట్టాడా, 40 కళ్ళు పెట్టాడా? మానవులకి 2 పెట్టాడు. అంటే పెట్టిందెవరు? ఎవరికైనా ఒక్కడే పెట్టింది. ఈ విషయం మనకు అర్థం కావాలి. భౌతికంగా చూస్తే నాకెన్ని చేతులు ఉన్నాయి? ముస్లింలకి 2 చేతులు ఉన్నాయి, క్రైస్తవులకి, భారతీయులకి, విదేశీయులకి, భూమి మీద మనిషి అనేవాడికి ఎన్ని చేతులు ఉన్నాయంటే 2 చేతులు ఉన్నాయి. ఎందుకు? ఇచ్చినోడు ఒక్కడే, పైవాడు. అర్థమవుతుందా? ఈ విషయం మీకు అర్థమైతే ఆయనతోని మీరు ఆ దైవాన్ని తెలుసుకొని ఆ దైవంతో మీరు మనస్ఫూర్తిగా మాట్లాడి ఆయన్ని కొంచెం సేపు మనసులోని ఆరాధించి నాకు ఇది కావాలి అంటే ఆ అర్హత నీకుంటే ఆయన ఏదైనా ఇస్తాడు. ఇది చరిత్రలో జరిగింది. యుగపురుషుల కాలంలో, ఋషేశ్వరుల కాలంలో, ప్రవక్తల కాలంలో ఈ అద్భుతాలు జరిగినాయి. భక్తితోని భూమి మీద సాధించలేనిది ఏదీ లేదు. ఆ భక్తి ఎవరికి చేయాలి అంటే సాక్షాత్తు భగవంతుడికి చేయాలి. ఆ భగవంతుడు ఎవరయ్యా అంటే మానవులందరికీ ఒక్కడే, సృష్టికి ఒక్కడే. ఇప్పుడు ఇలా చూసాం, అందరికీ మెదరిచ్చిందోరు అంటే ఒక్కడే. అర్థమవుతుందా? చిన్న మెదడు, పెద్ద మెదడు 2 ఉన్నాయా లేవా? 2 ఉన్నాయి. మెదడు ఎవరు ఇచ్చారు మనకి? ఎక్కడిచ్చాడు? ఇచ్చిన ప్లేస్ కూడా ఒకటే, తల్లి గర్భం. అర్థమవుతుందా? చేతులు ఇచ్చిన మనిషిని ఏమంటాడంటే ఒక మాటలో నఖశిఖ పర్యంతం, అంటే నఖ అంటే అరికాలు, శిఖ అంటే తల, నఖశిఖ పర్యంతం సుందరంగా, అద్భుతంగా, ఆశ్చర్యంగా తీర్చిదిద్దింది భగవంతుడు. ఆయన మీరు తెలుగులో చెప్తే భగవంతుడు, అరబీలో చెప్తే అల్లా, సంస్కృతంలో చెప్తే బ్రహ్మ, హెబ్రీలో చెప్తే యెహోవా. అంతేగాని ఆయనకున్న పేర్లన్నీ ఉత్తమమైనవి. ఒక్క పేరే లేదు ఆయనకి. ఆయనకున్న పేర్లన్నీ ఉత్తమమైనయే. మీరు ఏ పేరుతో పిలిచినా ఆయన పలుకుతా అంటున్నాడు. ఏంటి? ఒక్క పేరుతోనే పిలిస్తే పలుకుతా అంటలే, ఆయన ఏ పేరుతో పిలిచినా పలుకుతా అంటున్నాడు. పిలిచే పిలుపులో ఆయన లక్షణాలు ఉండాలి, ఆయన క్వాలిటీస్ ఉండాలి. ఇప్పుడు మీ పేరేం పేరు చెప్పండి ఒకసారి. మీ పేరేం పేరమ్మ? జాన్వి గారు.
ఇప్పుడు ఎక్కడున్న వాళ్ళలో జాన్బీ గారు అంటే టక్కన మీరు చేయెత్తుతారు, ఇంకొకరిని జాన్బీ అని అంటే కుదిరిద్ది. కలయికే మనిషి. ఆత్మ దేవుడి అధీనంలోనే ఉంది, శరీరం దేవుడి అధీనంలోనే ఉంది. ఇదంతా మాయా జీవితం. బతుకున్నంతవరకు అంతా నాదే అనుకుంటాం. నా భార్య, నా పిల్లలు, నా ఆస్తి, నా తెలివి, నా బలం అని అనుకుంటాం. ఈ ప్రాణం, ఈ శరీరం విడిచిన తర్వాత ఇలా పడిపోతాం. భార్య లేదు, పిల్లలు లేరు, భర్త లేడు, ఎవ్వరు లేరు. ఈ లోకంతో సంబంధం తెగిపోయి దేవుడు దూత దేవుడి దగ్గరికి తీసుకుపోవడానికి వచ్చింది. పరలోకం ఉంది, భగవంతుడు ఉన్నాడు, పరలోకంలోనే భగవంతుడు ఉన్నాడు. ఆయన దగ్గరికి చేరటమే మరణం. మంచి పనులు చేసి దేవుణ్ణి నమ్మిన తర్వాత మంచి పనులు చేసేవారు స్వర్గానికి వెళ్తారు. ఎంత చెప్పినా వినకుండా మీ ముందు పగలు రాత్రులు ఎలాగైతే ఉంచాడో, చెడు మంచి అంటే దేవుడి మార్గము, దేవుడి మార్గం కాంతి రెండు మీ ముందు పెట్టాడు. వెలుగు మార్గము, చీకటి మార్గం పెట్టాడు. వెలుగు మార్గం తెలుసుకున్నవాడేమో స్వర్గానికి వెళ్తాడు, చీకటి మార్గంలో ఉన్నవాడు నరకానికి వెళ్తాడు. రోజు మనకి చీకటిని చూపిస్తున్నాడు, మళ్ళీ వెలుతురు చూపిస్తున్నాడు. లే తెల్లారింది, హాస్పిటల్కి పోవాలి, టైం అయింది, డ్యూటీ టైం అయింది, వామ్మో లేట్ అయితే అరుతారు మా డాక్టర్ గారు. ఆ నిద్ర మేల్కొని ఆ చీకటి పోయి వెలుతురు వచ్చేసరికి ఎలాగైతే జాగ్రత్త పడుతున్నావో, ఆ అజ్ఞానం అనే మార్గంలో నుంచి జ్ఞాన మార్గంలోకి రావాల్సిన బాధ్యత కూడా మీదే. విషయం అర్థమైందా? అలా రండి, సమాజానికి మంచి మంచి సందేశాన్ని అందిద్దాం. అందరం ఒకటే, అందల్లములమే. అందరికీ రెండు కళ్ళే ఉన్నాయి. అందరికీ మీరు ఇంకా హాస్పిటల్ బ్లడ్ గ్రూప్ కూడా మనం అందరం, ఎవరికైనా బ్లడ్ గ్రూప్ అవసరమైతే అది అన్ని వర్గాల్లో దొరికింది. అర్థమవుతుందా? బి పాజిటివ్, ఓ పాజిటివ్ ఉన్నాయి కదా, ఏబీ పాజిటివ్. ఏది అయితే సాయిబులకి ఏమో ఒక రకమైన బ్లడ్, హిందువులకు ఒక రకమైన బ్లడ్, అలా ఇచ్చాడు ఆ దేవుడు. శరీరాకృతి ఇవ్వలేదు, లోపల ఉన్న రక్తాన్ని కూడా ఆయన మార్పు చేయలేదు. అందరం రక్త సంబంధికులమే. ఇది తెలియక నీది వేరు నాది వేరు అని గొడవలు పెట్టుకుంటున్నాం. ఇది దేశానికి, మనకి మంచిది కాదు, దేశానికి మంచిది కాదు. మనం అందరం ఐకమత్యమే మహాబలం. గ్రంథాల సారాంశం ఒకటే, అందరు అన్నదమ్ములా కలిసి ఉండి చేతనైనంతవరకు మంచి పనులు చేయండి, వీలైనంతవరకు చెడుకు దూరంగా ఉండండి. ఇదే ఈరోజు ధర్మం చెప్పేది, ధర్మ సందేశం. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ రోజు నుంచి మీరు భగవంతుని తెలుసుకున్నారు. ఆయన ఒక్కడిగా నమ్మండి, ఆయన్ని పుట్టించేవాడిగా నమ్మండి. పుట్టినోడు దేవుడు కాదు, ఆయన మరణాన్ని ఇచ్చేవాడు కానీ మరణించేవాడు కాదు. ఆయన కనిపించడు భూలోకంలో, కానీ ఆయన ఎక్కడున్నాడని అడిగే వాళ్ళకి నీ గుండె చప్పుడిని అడుగు, నీ గుండెలో ఉన్న రక్త నాళాలను అడుగు, నీ కంటిలో ఉన్న రక్త నాళాలను అడుగు, నీ మెదడులో ఉన్న రక్త నాళాలను అడుగు. ప్రతి నరానికి రక్త ప్రసరణ జరిపించే మహాశక్తితో నిన్ను నడిపించే ఆ శక్తిమంతుడు నీ యొక్క శరీర శక్తికి అంటుకొని ఉన్నాడని వారికి చెప్పన్నాడు. ఒకటే మాట, దేవుడు లేడు ఏం లేడనేవాడు మూర్ఖుడు. భగవద్గీత ప్రకారం రాక్షసుడు. తన ఇష్టానుసారం పాపాలు చేయాలనుకుంటున్నాడు కాబట్టే దేవుడు లేడు అంటున్నాడు. భగవద్గీతలో క్లియర్గా చెప్పాడు, దేవుడు ఉన్నాడనేవాడు దైవ దూతతో సమానం, దేవుడు లేడనేవాడు రాక్షసుడితో సమానం. అటు ఒక చెట్టే మన కళ్ళ ముందు చిన్న మొక్కగా ఉండి మహావృక్షంగా ఎదిగి ఫలాలనిచ్చి ఎంతోమంది ఆకలి తీరుస్తుంది ఒక వృక్షం. మనుషులమైన మనం జ్ఞానం సంపాదించి కుటుంబానికి మేలు చేసేవాడు మానవుడు. కుటుంబం కాకుండా ఇతరులకి సేవ చేసేవాడు నిజంగా అతడు స్వర్గార్హుడు. అంటే ఏమనాలి అతన్ని? మానవుడు కాకుండా దానవుడు అనాలి. అంటే ఈక్వల్ టు దేవుడు. దేవుడు అంటే దేవుడితో పోల్చకూడదు ఎవరిని. దేవుడు మేలు చేస్తాడు, తన కుటుంబ పరిధి దాటి బయటికి మేలు చేసేవాడు దేవుడు అనుగ్రహానికి దగ్గరగా ఉన్నాడు. ఇక కుటుంబానికి కూడా మేలు చేయకుండా మాటిపూటకి మందు దాగి భార్యని కొట్టి, తల్లిని కొట్టి, తండ్రిని తిట్టి, వాళ్ళ ఆగంగాను వీళ్ళు ఆగంగాను అని చెప్పి శాపనార్థాలు పెట్టి వాళ్ళ మీదకి వీళ్ళ మీదకి గొడవకు పోయేవాడు పరమ దుర్మార్గుడు, వ్యర్థ జన్ముడు. మనమందరం కారణ జన్ములు అవ్వాలా, వ్యర్థ జన్ములు అవ్వాలా? ఈరోజు నుంచి కారణ జన్మురాలిగా, కారణ జన్ములుగా మేము జీవిస్తాము. దేవా, నీ దాసులలో మా పేరు రాసుకో. చెప్పండి అందరూ కూడా, భగవంతుడా నీ దాసులలో మా పేరు రాసుకో. అన్నదమ్ముల్లాగా సమాజానికి మేలు చేసే, మంచి చేసేటటువంటి విధంగా మమ్మల్ని ముందుకు నడిపించు. మా సర్వం నీకు అర్పితం, మమ్మల్ని నడిపించేవాడివి నీవే అని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము.